ఓటు పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కు. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉంది. ఆ బాధ్యతను గుర్తు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్లకార్డుల ప్రదర్శనతో పాటు నినాదాలు చేస్తూ ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఓటు ప్రతి పౌరుడి శక్తివంతమైన హక్కు అని, ఆ బాధ్యతను అందరూ వినియోగించుకోవాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన 16వ జాతీయ ఓటర్ల దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఈసీ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉత్తమ సేవలందించిన ఐఏఎస్లకు ప్రశంసా పత్రాలందించారు. In Telangana, the election machinery manages a diverse electorate of over 3.39 crore voters, ensuring inclusiveness across gender and social categories. I commend the District Election Officer and Commissioner GHMC Hyderabad for the innovative use of drone surveillance in coordination with the police to ensure law and order on polling day. మెదక్లో ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. రాజ్యాంగం కల్పించిన హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. సంగారెడ్డి జిల్లాలో ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్లకార్డులతో అవగాహన ప్రదర్శన నిర్వహించారు. జహీరాబాద్లో కూడా భారీ ర్యాలీ చేపట్టిన అధికారులు అందరూ నిర్భయంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఓటు ద్వారానే రాజ్యాధికారం సాధించగలుగుతామని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా తమ హక్కును వినియోగించుకోవాలని మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ సూచించారు. ఓటర్ల దినోత్సవ సందర్భంగా విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఓటు హక్కు ప్రాధాన్యాన్ని తెలియజేస్తూ ఆర్డీఓతో పాటు పలువురు అధికారులు ర్యాలీ నిర్వహించారు. 18 ఏళ్లు పైబడిన వారు ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. వరంగల్ జిల్లా వర్ధనపేటలో తహసీల్దార్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం చేపట్టారు. మై ఓట్ మై ఇండియా అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో జిల్లా అధికారులు విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.